మనల్ని పాపానికి రేపేవాళ్ళు ఎక్కువ, చెడిపోయిన పనులకు రేపేవాళ్ళు ఎక్కువ, దేవుని సన్నిధికి లాక్కొచ్చే వాళ్ళు తక్కువ. అలాంటి వాళ్ళు నీకు ఎవరన్నా తోడైతే వాళ్ళని పోగొట్టుకోవద్దు. దేవుని భక్తికి, ఆత్మీయతకి, దేవుని సన్నిధికి నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా దొరికితే నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. ఆ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. మనల్ని అవకాశం ఉంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ. మనల్ని ప్రేరేపించరు, నీళ్లు జల్లుతారు, నిప్పుల మీద నీళ్లు జల్లినట్లు మన భక్తిని నాశనం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళ చేతుల్లో పడి చల్లారిపోవద్దు. నువ్వు ఒక అగ్ని కెరటం అవ్వాలి, ప్రజ్వలించే దీపమై అనేక మందిని మండించాలి తల్లి. నువ్వు పరిశుద్ధాత్మ సంబంధివని నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించాలి. ఆమె పరిశుద్ధాత్మను కలిగింది, ఆమె దేవుని అగ్ని తన మీద కలిగింది, దేవుని ప్రభావం